తాజాంశాన్ని చూస్తున్నాం. అల్లూరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివని అడిగి తెలుసుకుందాం. శివ, పట్టుబడిన గంజాయి విలువ ఎంతుంటుందని అంచనా వేస్తున్నారు? ఈ ఏజెన్సీ వ్యాప్తంగా గంజాయి నిర్మూలన అనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈగల్ టీం సహాయంతో కంప్లీట్ గా ఆంధ్ర విశాఖ అల్లూరు జిల్లా ఏజెన్సీలో నిర్మూలన చేశారు. అయితే ఒడిశా నుంచి వస్తున్నటువంటి గంజాయి అడ్డుకట్ట వేయడానికి ఇదే మార్గాన్ని ఎంచుకోవడంతోనే పోలీసులు నిరంతరం కూడా నిఘా పటిష్టం చేశారు. ఈ విధంగానే ముందస్తు ఫోన్ కాల్స్ సమాచారంతో నార్కోటిక్స్ బ్యూరో విశాఖ డివిజన్ కి సంబంధించినటువంటి ఎస్ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ గంజాయి నిల్వలు పట్టుకున్నారు. ఒడిశా ప్రాంతానికి చెందినటువంటి జనతాపై, అంటే అది మల్కనగిరి జిల్లాకు వస్తుంది. ఆ జనతాపై నుంచి ఆంధ్ర మీదుగా ముంచింగుపుట్టు మీదుగా అలా మరొక ఒడిశా జైపూర్ కి వెళ్లేందుకు మార్గాన్ని ఆంధ్రాన్ని ఎంచుకున్నారు. ఈ సమయంలోనే ముందస్తు సమాచారంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. బొలేరోలో తరలిస్తున్నటువంటి ఈ గాంజాయిని ముంచింగుపుట్టు సమీపంలో బూసిపుట్టు వద్ద పట్టుకున్నారు. దీంట్లో గంజాయి సుమారుగా 1125 కిలోలు ఉంది. ముగ్గురు ఆంధ్రాకి చెందినటువంటి గోపాల్, అనంతరం కాగా ఒడిశాకి చెందినటువంటి కారాన్ని ముగ్గురిని కూడా మొత్తంగా అదుపులో తీసుకున్నారు. ఇక్కడ గంజాయి విలువ సుమారుగా 1125 కిలోలు. ప్రస్తుతం ప్రభుత్వ విలువలు 50,000గా ఉండేది కిలోలో. దీని ప్రకారంగా సుమారుగా 5,62,00,000గా మనకు పోలీసులు చెబుతున్నారు. ఇదంతా ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్య కాలంలో ఎక్కువగా పూర్తి స్థాయిలో నిర్మూలన అయిపోయింది. ఇక్కడ ఏజెన్సీ ఆంధ్రాలోనే ఎక్కడ కూడా ఒక మొక్క గంజాయి లేకుండా నిర్మూలన చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం హయాంలో. అయితే ఈ ఒడిశా నుంచి వచ్చేటటువంటి దానిలో కట్టడి చేయడంలోని కొంచెం ఆ ప్రభుత్వం యొక్క సమన్వయం కావాల్సి ఉంది. రైళ్లు, బస్సుల్లోనూ కూడా ఇక్కడ నుంచి ఈ ఒడిశా నుంచి వచ్చినటువంటి గంజాయిని పట్టుకుంటున్నారు. అదే విధంగా చాలా చోట్ల మనకి ఏంటంటే ద్రవ రూపంగా కూడా మళ్లిస్తున్నారు. గతంలో మొక్కల రూపంగా ఉండేటటువంటి గంజాయిని ద్రవ రూపంగా కూడా చాలా మార్చుతున్నారు. అది కిలోకి కూడా చాలా కోట్లాది రూపాయలు ఇటీవల పట్టుకున్నారు. అయితే ఎక్కువగా కూడా ఒడిశా ఏంటంటే ఇక్కడ ఏజెన్సీలో ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా ఈ 3 సరిహద్దులు కలిగి ఉంది. ఆంధ్రాలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు, పోలవరం ఉన్నటువంటి జిల్లాలు. ఈ మార్గాల్ని వీళ్ళు ఇటువంటి వచ్చినటువంటి కొండ మార్గాలని ఆసరాగా తీసుకుని మళ్ళా ఒడిశా గానీ ఇతర ప్రాంతాలకు తరలించేటటువంటి క్రమంలో ముందస్తు ఈ ఎన్సీపీ కిరణ్ బాబు ముందస్తు సమాచారంతో ఇది చాలా పకడ్బందీగా పట్టుకున్నారు. ఎందుకంటే ఇది పోలీసులు ఫోన్ ట్రాప్ ద్వారా ఇటువంటి నిఘా ఎవరైతే అంతకుముందు ఎవరైతే ఈ గంజాయి ఒడిశా నుంచి వచ్చేటటువంటి కాల్స్ కానీ ఆంధ్ర నుంచి వచ్చేటటువంటి కాల్స్ ని కానీ ముందస్తుగా వాళ్ళ పకడ్బందీ చర్యలతో ఇటువంటి భారీ గంజాయి పట్టుకోవడం అనేది ఇప్పుడు చాలా చాలా చెప్పుకోదగినటువంటి విషయము. ఆంధ్రాలో మాత్రం కంప్లీట్ గా ఇక్కడ గంజాయి అనేది ఎక్కడ కూడా మొక్కలేదు, కంప్లీట్ గా నిర్వీర్యం చేశారు. పోలీసులు కూడా ఈ నార్కో టీమ్స్ తోని తర్వాత ఈ ఈగల్ టీమ్ తో కూడా కంప్లీట్ గా కలిసి పనిచేస్తున్నారు. ఈ గంజాయి ప్రస్తుతం పట్టుకున్నటువంటి గంజాయిలోని బొలేరోలో తరలిస్తున్నారు. ఇది 1125 కిలోల గంజాయితో ముగ్గురు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి అంతర్రాష్ట్ర ముఠా ఇంకా ఏదేమైనా ఉందా అని చెప్పేసి వీళ్ళు పరిశీలన చేస్తున్నారు. జైపూర్ లో ఉన్నటువంటి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకునేటటువంటి క్రమంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాయి, ఇది తాజా సమస్య. ధన్యవాదాలు శివ.